హాయ్ ఫ్రెండ్స్ అండ్ మూవీ లవర్స్. మన తెలుగు వాళ్ళకి మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా మనకు మొదటగా గుర్తొచ్చేది సినిమా. ఆ ఎమోషన్ని మీ వరకు తీసుకొచ్చేదే ఈ ఛానల్ మూవీ లవర్ టాక్స్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక టాపిక్లోకి వచ్చేస్తే, ఒక్క మూవీ, ఒక్కటంటే ఒక్క మూవీ చిరు ఫ్యాన్స్కి కాలర్ ఎగరేసుకునేలా చేసింది. ఆఫ్టర్ కమ్బ్యాక్ హిట్స్ పడ్డాయి, లైక్ 'ఖైదీ నంబర్ 150', 'సైరా', 'వాల్తేరు వీరయ్య'. బట్ ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అనిపించేది. లైక్ యాక్టింగ్ వైజ్ కానీ, కామెడీ విషయంలో కానీ, స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ లుక్స్, ఏదో ఒక లోపం ఉండేది ఎవ్రీ మూవీలో. బట్ ఇన్నాళ్ళ ఆకలి ఒక్క మూవీతో తీరింది. ఇంకా చెప్పాలి అంటే, 'ఆచార్య' అండ్ 'బోలా శంకర్' ఫెయిల్యూర్స్‌తో చిరు చాలా క్రిటిసిజం అండ్ ట్రోల్స్ కూడా ఫేస్ చేశారు. బట్ వాటన్నిటికీ చెక్ పెట్టిన మూవీ మన 'శంకర్ వరప్రసాద్' గారు మూవీ. ఇన్‌ఫాక్ట్ మూవీ చూసాక చెప్పాలంటే స్ట్రిక్ట్‌లీ యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మూవీ, లైక్ స్టోరీ వైస్. బట్ చిరు యాక్టింగ్ అండ్ స్టైల్ అండ్ కామెడీ టైమింగ్‌తో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళింది మూవీ. ఈ మూవీ చిరు వన్ మ్యాన్ షో. చిరు మూవీస్‌కి బ్లాక్ బస్టర్ టాక్ పడితే ఎలా ఉంటదో ఇప్పటి జనరేషన్ వాళ్ళు బహుశా విట్నెస్ చేసి ఉండరు. బట్ ఈ మూవీ కలెక్షన్స్‌కి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంటే ఆయన క్రేజ్ అసలు చెక్కు చెదరలేదనిపిస్తుంది. కలెక్షన్స్ పక్కన పెడితే మెయిన్‌గా ఆయన ఫ్యాన్స్ థియేటర్ దగ్గర చేసే హంగామా ఇంతా అంతా కాదు. చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు థియేటర్‌లో ఆయన డాన్స్‌కి పూనకాలు వచ్చి ఊగిపోతున్నారంటే కనుల పండుగలా ఉంది. ఒక హీరోకి ఒక జనరేషన్ ఫ్యాన్స్ ఉండడం కామన్. కానీ 80స్ నుంచి ఇప్పటి 20స్ జనరేషన్ వరకు అందరూ ఒకరికే ఫ్యాన్ అంటే అది మామూలు విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో చూసుకుంటే మా నాన్నగారు ఆయన ఫ్యానే, మా చెల్లి ఆయన ఫ్యానే, నేను ఆయన ఫ్యానే, మా చెల్లి వాళ్ళ పాప కూడా ఆయన ఫ్యానే. ఇది అతిపెద్ద అచీవ్‌మెంట్ అంటే. అప్పట్లో చిరు ఇది చేశారు, అది చేశారు అని వినటమే గానీ, చూడలేని జనరేషన్‌లో పుట్టిన వాళ్ళం మనం. కానీ ఈ జనరేషన్‌కి కూడా ఆ పాత వింటేజ్ చిరుని మళ్ళీ తీసుకొచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి మెగా ఫ్యాన్స్ తరపున పెద్ద థ్యాంక్ యూ. నేను ప్రీమియర్ షోలో చూసినప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి అంటే, చిరు నవ్వితే నేను నవ్వుతున్నా, ఆయన ఏడిస్తే నేను ఏడుస్తున్నా, డాన్స్ వేస్తే వైబ్ అవుతున్నా. క్యారెక్టర్‌తో మనం ట్రావెల్ అయ్యే ఫీలింగ్, అది యాక్టింగ్ అంటే. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ మూవీలో నేను చూసా అది. ఇంక రికార్డ్స్ గురించి చెప్పాలంటే, ఆల్రెడీ 300 క్రోర్ గ్రాసర్ ఇన్ 8 డేస్ అండ్ స్టిల్ రన్నింగ్ ఆల్సో. మోస్ట్‌లీ ఫుల్ రన్‌లో 350-400 గ్రాసర్ అవుతుందని ట్రేడ్ ఎస్టిమేషన్. చాలామంది అంటూ ఉంటారు, చిరు ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్స్ చెయ్యట్లేదు అని. లైక్ 'రజనీకాంత్' గారు, 'మోహన్ లాల్' గారు అండ్ 'కమల్ హాసన్' గారు. బట్ యాస్ ఎ ఫ్యాన్‌గా అనిపిస్తుంది, చేస్తే బెటరే. కానీ మనం ఆ క్యారెక్టర్‌లో చిరుని చూడగలమా అని. చిరు అంటే ఒక గ్రేస్, ఒక కామెడీ, ఒక ఎంటర్‌టైన్‌మెంట్. నాకైతే చిరు గారు అలా కూర్చొని డైలాగ్స్ చెప్పి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే బీజీఎంతో ఎలివేషన్స్ పడితే, లైక్ జైలర్ సీన్స్, ఆ సీన్స్‌లో చిరుని అసలు నేను థింక్ కూడా చేయలేకపోతున్నా. మిగతా హీరోస్‌కి అవన్నీ అవసరమేమో, బట్ చిరుకి అవసరం లేదు. ఇంకా ఈ మూవీలో డాన్స్ కోసం మాట్లాడితే, ఒక్క హుక్ స్టెప్‌తో మూవీ హైప్ అమాంతం లేచింది. ఆయన డాన్స్‌లో గ్రేస్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మూవీ అనిల్ రావిపూడితో చేస్తున్నారు అని టాక్ వచ్చినప్పుడు ఒక సైడ్ ఆనందం అండ్ ఇంకొక సైడ్ భయం వేసింది. ఆనందం ఎందుకంటే చిరు టైమింగ్‌ని ఈయన బయటికి తీసుకొస్తారని ఆశ. అండ్ భయం ఎందుకంటే ఇప్పటికే 'బోలాశంకర్‌లో' యాక్టింగ్‌కి క్రింజ్ అని పేరు పెట్టారు. మళ్ళీ ఈ మూవీలో కూడా క్రింజ్ సీన్స్ పెట్టి ఏమైనా చేస్తాడా అని భయం. బట్ నో వే. లుక్స్ నుంచి కామెడీ వరకు అన్ని విషయంలో శ్రద్ధగా తీశాడు అనిల్ రావిపూడి గారు. ఆయన చిరుకి వీరాభిమాని అని తెలుస్తుంది. ఆయన చిరు రీసెంట్ మూవీస్‌లో ఏం మిస్ అవుతుంది అని గ్రాస్ప్ చేసి ఈ మూవీలో అవే పెట్టి హిట్ కొట్టేశాడు. ఇంక ఫైనల్‌గా చిరు గారి డైలాగ్ వెర్షన్‌లో చెప్పాలి అంటే, రికార్డ్స్‌లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ మూవీ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఇన్ ఆల్ ఏరియాస్ అండ్ ఎంటర్డ్ ఇంటూ ప్రాఫిట్స్ ఇన్ ఆల్ ఏరియాస్. ఇలాగే మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మూవీ లవర్ టాక్స్ ఛానల్ తరపు నుంచి హార్ట్‌ఫుల్ కంగ్రాచ్యులేషన్స్ టు మెగాస్టార్ చిరంజీవి గారు ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ హిట్ టు ఆల్ మెగా ఫ్యాన్స్. థాంక్ యూ అనిల్ రావిపూడి గారు అండ్ నయనతార గారు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూశారు అంటే ఎంతో కొంత ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ లవర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ వి వాల్యూ యువర్ ఫీడ్‌బ్యాక్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. జై మెగాస్టార్.